హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూలై 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 3 శుభవార్తలు అయితే ప్రకటించారండి. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1న ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ క్రమంలోనే మనకేంటంటే 3 శుభవార్తలు అయితే ప్రకటించారు. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు స్పౌస్ పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకున్నారో అలాంటి వారి ఇళ్లకైతే వెరిఫికేషన్కి అయితే రాబోతున్నారు. అయితే ఈ వెరిఫికేషన్కి వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ కానివచ్చు, భర్తకు సంబంధించినటువంటి ఆధారు, అలాగే భర్తకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది చెక్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అలాగే మీరు సబ్మిట్ చేసినటువంటి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేస్తారు. ఒకవేళ కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక మీకు జూలై 1న మనకు పెన్షన్లు అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకు ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి ఎవరైనా వృత్తిపరీత్యా ఏదైనా వేరే విధంగా కూడా వాళ్ళు స్టే చేస్తుంటే వేరే ప్లేస్లో, అలాంటి వాళ్ళు ఏంటంటే ప్రతి నెల వాళ్ళు పెన్షన్ కోసం ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు అయితే తీసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి వారికి సంబంధించి మనకు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా అయితే ప్రభుత్వం తీసుకొచ్చారు. ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీరు మీ యొక్క పెన్షన్ ఇప్పుడు ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడికి మార్చుకునే విధంగా ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. దీన్ని మీరు మార్చుకోవాలంటే డైరెక్ట్గా మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ సచివాలయానికి వెళ్ళి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకుంటే మీ యొక్క పెన్షన్ మారిపోతుంది. మీకు ప్రతి నెల పెన్షన్ అనేది అక్కడికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక మూడవ ఆప్షన్ చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి మ్యాపిడ్ అన్మ్యాపిడ్కి సంబంధించి కూడా మనకు ఆప్షన్లు అనేది విడుదలయ్యాయి. అలాగే ఆధార్ నంబర్లకు సంబంధించి ఏదైనా తప్పుగా మీరు ఎంటర్ చేసి ఉన్నా కానీ అలాంటి వాళ్ళు మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్లు కూడా మనకైతే విడుదల కావడం అయితే జరిగింది. తప్పనిసరిగా పెన్షన్దారులు ఈ ఆప్షన్ మీకు యూజ్ అవుతుంది, ఏ ఆప్షన్ యూజ్ అవుతుంది ఏంటనేది మీరు గమనించి సో ఈ ఆప్షన్లు అనేది యూజ్ చేసుకోండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.